నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ఏలూరు నగరంలో శంబాల చిత్ర యూనిట్ సందడి చేశారు. నగరంలో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన పడమర వీధి గంగాడమ్మ జాతర మహోత్సవంలో శంబాల చిత్రం హీరో ఆది, హీరోయిన్ అర్చన అయ్యర్, నటులు ఇంద్రనీల్, పడమర వీధి ఉత్సవ కమిటీ అధ్యక్షులు హీరో హీరోయిన్ చేత గంగాడమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్రంలోని హీరో హీరోయిన్లు మాట్లాడుతూ శంబాల చిత్రం అందరినీ అలరిస్తుందని, ఈ నెలలోనే విడుదలవుతున్న చిత్రాన్ని చూసి ఆనందించాలని కోరారు. సినిమాలో డివోషనల్ దృశ్యాలు ఎక్కువగా ఉన్నాయని, గంగాడమ్మ అమ్మవారి ఆశీస్సులతో చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సో అలాగే మా టీం అంతా కూడా ఈ బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో ఏలూరుకి ఇలా రావడం అండ్ మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం, మీడియాకి మిమ్మల్ని అందరికీ చాలా థ్యాంక్స్. సో అలానే మేము ఒక సినిమా చేసామండి, శంబాల అని. December 25th థియేటర్స్కి వస్తుంది. సో తప్పకుండా థియేటర్స్కి వచ్చి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక డిఫరెంట్ ప్రయత్నం ఇది. సో ఇందులో కూడా మా సినిమాలో కూడా ఒక చిన్న డివోషనల్ టచ్ ఉంటుంది. సో మీరు థియేటర్స్కి వస్తే తప్పకుండా మీకు నచ్చుతుంది. సో తప్పకుండా థియేటర్స్కి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిత్రులకి అందరికీ చాలా ముందుగా అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ గంగాళమ్మ జాతర, పడమర వీటి గంగాళమ్మ జాతరకి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. మా శంబాల టీం ఇక్కడ రావడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. అమ్మవారి బ్లెస్సింగ్స్ లేకపోతే, అమ్మవారి పిలుపు లేకుండా ఉంటే మేము ఇక్కడ దాకా రాము. ఎక్కడో ఆవిడ బ్లెస్సింగ్స్ మా సినిమా మీద, మా మీద ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ దాకా రాగలిగామని మేము ఫీల్ అవుతున్నాము. 150 సంవత్సరాలుగా జరిగే ఒక ట్రెడిషన్ అని చెప్తున్నారు. ఇలాంటి ఒక సినిమా, మా సినిమా ఇలాంటి ఒక ట్రెడిషన్లో పార్ట్ అవడం ఎంతో ఎంతో అదృష్టకరం. అండ్ మా సినిమా December 25th రిలీజ్ అవుతుంది. మీరందరూ కూడా ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూస్తారని కోరుకుంటున్నాము. ఆల్రెడీ ఈ గుడికి వచ్చిన వెంటనే మాకు ఆ డివైన్ పవర్ మాకు తెలిసింది. బికాజ్ ఓకే, ఎక్కడో బ్లాక్ బస్టర్ కొడుతున్నాము, అమ్మ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఉంది అని ఇక్కడ చాలామంది చెప్తూ ఉండగా ఇలా మాకు ఎక్స్పీరియన్స్ అవ్వడం ఎంతో ఎంతో ఆనందంగా ఉంది. అండ్ ఏలూరుకి రావడం, ఈ ఎక్స్పీరియన్స్ ఇస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. సో మా సినిమా December 25th శంబాల రిలీజ్ అవ్వబోతుంది. ఒక కొత్త ప్రయత్నం. మా సినిమాలో కూడా ఆది గారు అన్నట్టు కొంచెం శివుడు అంతా డివైన్ బ్లెస్సింగ్స్ ఉంది కాబట్టి మీకు కూడా ఈ సినిమా బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. మరి ఏలూరు పడమర వీధి గంగానమ్మ జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి శంబాల చిత్ర యూనిట్ వారికి, అలాగే హీరో ఆది గారికి, ఇంద్రనీల్ గారికి, హీరోయిన్ గారికి ముందుగా మా పడమర వీధి గంగానమ్మ జాతర కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నామండి. అలాగే ఈ అమ్మ ఆశీస్సులు వీళ్ళ చిత్రం మీద, వీళ్ళ హీరో హీరోయిన్ మీద, అందరి మీద ఈ అమ్మ ఆశీస్సులు చల్లగా చూడాలని, వీళ్ళ చిత్రం శంబాల చిత్రం పెద్ద హిట్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా మా పడమర వీధి కమిటీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఆది గారి అభిమానులు కానీ, భక్తులు కానీ వీళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలండి. తప్పకుండా ఈ చిత్రం December 25న రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఏలూరు వాసులు అందరూ కూడా ఈ చిత్రాన్ని ఆదరించి చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి చిత్ర యూనిట్ అందరికీ కూడా మా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. హలో అందరికీ, చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నామండి. పడమర వీధి గంగానమ్మ జాతరకి రావడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. మా శంబాల టీం అందరూ కూడా పెద్ద సక్సెస్ కొడతామని ఇక్కడ రాగానే ఎందుకో అనిపించింది తెలియకుండానే. చాలా వైబ్ ఉంది అసలు. అమ్మవారిని చూసినా కానీ, అమ్మవారి గురించి చెప్తున్నా కానీ చాలా అద్భుతమైన ఫీలింగ్ అసలు అమ్మవారి గురించి చెప్తుంటే. ప్రతి 7 సంవత్సరాలకి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం నందు ప్రవహిస్తున్న కృష్ణానది నీటిలో గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ను ట్యాంకులో కలిపారని గ్రామ ప్రజలు, భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమికల్ కలిపిన నీరుని ఉపయోగించడం వల్ల చర్మ వ్యాధి, శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని, అంతేకాక పుణ్యక్షేత్రం నందు భక్తులు స్నానం చేయడానికి ఇబ్బంది పడుతున్నారని, తక్షణమే అధికారులు స్పందించి ఆ కెమికల్ను కలిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. మాది మఠంపల్లి సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామం అండి. మా ఊరిలో గత 10 రోజుల క్రితం కృష్ణా నదిలో ఎవరో కెమికల్ ఆంధ్రా నుంచి వచ్చారో తెలంగాణ నుంచి వచ్చారో తెలియదు, ఆ కెమికల్ నదిలో విపరీతంగా పోయటం వల్ల నది మొత్తం కూడా కలుషితం అయిపోయింది.
దుర్వాసన వస్తుంది. అది ఆ వాటర్ తోటి కృష్ణానది ఒడ్డున అసలు ఉండలేకపోతున్నాం. దగ్గర 100 మీటర్స్ పైనే ఆ వాసన తట్టుకోలేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ వాసన వల్ల శ్వాసకోశ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. అది కాకుండా ఆ ఆ నీళ్ళతో స్నానం చేస్తే డస్ట్ ఎలర్జీ వచ్చేసి ఒళ్ళంతా దురదలు వస్తున్నాయి, వామిటింగ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే దాన్ని పరిశీలించి చర్య తీసుకొని దాన్ని క్లియర్ చేయవలసిందిగా కోరుతున్నాం. అది అంతేకాకుండా ఈ విలేజ్లో సుప్రసిద్ధ జిల్లాలో సూర్యాపేట జిల్లాలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం, పెద్ద పుణ్యక్షేత్రం ఉంది. ఆ క్షేత్రానికి వచ్చేటటువంటి భక్తులు స్నానాలకు చేయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి సంబంధిత అధికారులు భక్తుల దేవాలయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్లీగా అత్యవసరంగా దీన్ని శుద్ధంగా పరచవలసిందిగా, నదిని శుభ్రపరిచి మంచి చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ నదిని కలుషితం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిపైన కఠినమైన చర్యలు అధికారులు, తనకు సంబంధించిన అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణలో భాగంగా రేపు ఏలూరు నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్నామని మామిళ్లపల్లి జయప్రకాష్ తెలిపారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కార్యక్రమంలో భాగంగా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు వైసీపీ అధినేత ఆదేశాల ప్రకారం కోటి సంతకాలలో భాగంగా ఏలూరు నియోజకవర్గంలో 60,000కు పైగా సంతకాల సేకరణ కార్యక్రమం జరిగిందని, వీటన్నిటినీ వైసీపీ జిల్లా అధ్యక్షులు దోళ నాగేశ్వరరావుకు అందించనున్నామని తెలిపారు. వైసీపీలో సంతకాల సేకరణ విజయవంతం చేశామని తెలిపారు. మాకు వారు చెప్పిన 60,000 సంతకాల సేకరణ పూర్తయింది. తర్వాత మాకు ఈ 10వ తారీఖు దాకా ఉన్న కార్యక్రమంలో భాగంగా మేము సుమారు ఇంకో 6,730 కాగితాలు మేము సంతకాలు చేయించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇవన్నీ మా జిల్లా కార్యాలయం ద్వారా రేపు ఉదయం 10 గంటలకు ఏలూరు పవర్పేట రైల్వే స్టేషన్ కూడలినందు ఈ యొక్క సంతకాలు మేము ఏవైతే సేకరించామో ఈ సంతకాలన్నీ మా పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తల సమక్షంలో ప్రజలందరికీ ఇవన్నీ మేము డిస్ప్లే చేసి అందరికీ చూపించి ఈ సంతకాల కార్యక్రమమే జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఇస్తున్న కానుకని చెప్పి అక్కడి నుంచి మేము వెంకటరామ థియేటర్, రమామహల్ థియేటర్ మీదుగా జీవీ మాల్ దగ్గర ఉన్న మా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి మేము నివాళులు అర్పించి అక్కడి నుంచి మా జిల్లా అధ్యక్షులకి ఈ యొక్క సంతకాలు సేకరించిన ఈ యొక్క పత్రాలన్నీ అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మా ఏలూరు పార్టీ శ్రేణులందరూ భారీగా తరలివచ్చి ఈ కార్యక్రమం పూర్తి చేస్తారని మేమందరం కలిసి రేపు ఏలూరులో గలం తొక్కుతాము అని చెప్పి మేమందరం మీ మీడియా ద్వారా మేము తెలియపరుస్తున్నాం. రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వర్యులు, ఏలూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ అయిన మామిడిపల్లి జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఏలూరు నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దని కోటి సంతకాల కార్యక్రమం ఏలూరు నగరంలో గడప గడపకి, సెంటర్కి, కాలేజీలకి, స్కూల్కి సెంటర్లో పెట్టి ప్రతి ఒక్కరిని స్వేచ్ఛగా స్వచ్ఛందంగా అడిగి వాళ్ళు మేము పెడతామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కలం తీసుకొని సంతకాలు పెట్టి ఈ కోటి సంతకాల కార్యక్రమం ఏలూరు నియోజకవర్గంలో 67,000 పైచల ఈ పత్తులు ఇవన్నీ రేపు మా కోఆర్డినేటర్ గారి జేపీ గారి ఆధ్వర్యంలో ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్ గారి అభిమానులు, జేపీ గారి అభిమానులు పెద్ద ఎత్తున మన స్థానిక పవర్పేట రైల్వే స్టేషన్ దగ్గర అందరం అక్కడ సమక్షమై ఈ పత్రులన్నీ ప్రజలకు చూపిస్తూ మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారికి విజయహార సెంటర్లోని ఆయనకు అప్పగించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ.
ఏలూరు జిల్లాలోని నిడమరు మండలం బోవనపల్లి గ్రామంలో నిర్మించబోయే మెటల్ మరియు సీసీ రోడ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే ధర్మరాజు శంకుస్థాపన చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగిస్తోందని, సుపరిపాలనపై అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు తెలిపారు. నిడమరు మండలం బోవనపల్లి గ్రామంలో కొత్త కాలనీ నందు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు 36 లక్షలు అంచనా వ్యయంతో నిర్మించబోయే WBM రోడ్డు నిర్మాణ పనులకు మరియు 25 లక్షల అంచనా వ్యయంతో నిర్మించబోయే సచివాలయం 2 అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ధర్మరాజు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్థవంతమైన నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, సకల జనుల హితమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. సర్పంచ్ రాకండి అలా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆనాడు ఉద్యమ నేత కేసీఆర్ పోరాటం వల్లే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చిందంటూ మంచిర్యాల జిల్లా మందమరిలో బీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకుని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష కారణంగానే వెంటనే కాంగ్రెస్ మరియు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటించిందన్నారు. ఇవాళ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భావానికి కేసీఆర్ దీక్షే కారణమని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కా సుమన్ అన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమాన్ని బలోపేతం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆనాడు 2009 డిసెంబర్ 9 అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం, ఆనాటి హోంమంత్రి చిదంబరం గారు, కేసీఆర్ గారు మీరు ఆమరణ నిరాహార దీక్ష విరమించాలని, మీరు బతుకుండాలి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పిన రోజు 60 ఏళ్ళ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నప్పటి చరిత్రలో మొట్టమొదటిసారి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అధికారిక ప్రకటన రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పి వచ్చినటువంటి రోజు. అంటే మన నాయకుని యొక్క పోరాట పటిమ వల్ల, మన నాయకుని యొక్క మొండితనం వల్ల, మన నాయకుని యొక్క చిత్తశుద్ధి, అకుంఠిత దీక్ష, దక్షత వల్ల వారి ప్రాణాన్ని పనంగా పెట్టి, చావునట్లు తలబెట్టి నా రాష్ట్రం వస్తే తప్ప నేను విశ్రమించను, ఇక్కడి హక్కులు, ఇక్కడి నిధులు, ఇక్కడి నీళ్లు, ఇక్కడి వనరులు అన్నీ కొల్లగొట్టబడతా ఉన్నాయి, నా చావుకైనా నేను సిద్ధపడతా, కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడుతా, దానికి రాష్ట్రం రావాలని చెప్పి గట్టిగా ముందుగా కేసీఆర్ గారు ఆనాడు దీక్ష కూర్చున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఇది మనం విజయ దివస్గా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2010 నుంచి మనం జరుపుకోవడం ఆనవాయితీ. పెద్దలు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒక మాట, సింహం తన చరిత్ర చెప్పుకోకపోతే వేటగాడు చెప్పేది చరిత్ర అని చెప్పి పెద్దలు చెప్తారు. మన నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు 14-15 సంవత్సరాల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినారు. ఆ క్రమంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని, ఎన్నో ఒడిదొడుకులను తట్టుకొని ఆనాడు కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, ఇతర పార్టీల కుట్రలు, వారి తెలంగాణ వ్యతిరేక విధానాలు అన్నింటినీ తట్టుకొని తెలంగాణ కోసం మొండిగా 14-15 సంవత్సరాలు నిలబడి పోరాటం చేసి ప్రజలందరినీ సమీకరించి రాష్ట్ర సాధన దిశగా ముందుకు నడిపిన గొప్ప నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి కానీ, అనేక పార్టీలు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా వారి ఆమరణ నిరాహార దీక్షతోని మొత్తం దేశ వ్యవస్థను, రాజకీయ వ్యవస్థను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే పేదవారి డాక్టర్ కళ దూరమవుతుందని కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాజమాల శివప్రసాద్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు పరంలో ఫీజులు పెరిగిపోగా వైద్యం కూడా లాభాలు వ్యాపారమేమవుతుందని విమర్శించారు. ప్రజల ప్రయోజనాలు దెబ్బతిని నిర్ణయాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే చరిత్రలో తప్పు నిర్ణయం తీసుకున్న నేతలుగా మిగిలిపోతారని హెచ్చరించారు. అసౌకర్యం ఏర్పడిందో
ఈడ మెడికల్ కాలేజ్ నారాయణకో పుల్లయ్యకో సుబ్బయ్యకో ఇచ్చి ఇదే పరిస్థితి ఏర్పడుతుందిరా స్వామి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది సత్యము, కోటి సంతకాలు ప్రజలు చేసినది సత్యము. అందుకే నా బుద్ధి మారాలా, నా మనసు మారాలా అని చెప్పి మనసు మార్చుకుంటే పర్వాలే. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతదేశంలో విమాన ప్రయాణాలు చేసే ప్రతి ప్రయాణికునికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇది ఒక రామ్మోహన్ నాయుడు మంత్రికి మాత్రమే పూసే ప్రయత్నం కాదు. రామ్మోహన్ నాయుడు అయితే మాత్రం ఇమ్మీడియట్గా ఏమాత్రమే కానీ ఆయనకు మర్యాద, సంస్కారము, నైతిక విలువలు ఉంటే ఆయన శాఖకు రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంది. కారణం, ఒక రైల్వే మినిస్టర్గా లాల్ బహదూర్ శాస్త్రి పనిచేసినప్పుడు ఒక్క రైలు ప్రమాదం జరిగితే ఈ ప్రమాదానికి ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా నేను బాధ్యత వహిస్తానని చెప్పి రాజీనామా చేసినాడు. ఇది భారతదేశంలో ఉండే రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకమైన అంశం. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలా. ఈడట లేరు భారతదేశంలో ఇప్పుడు రాజకీయ నాయకులు. చేసిన తప్పులన్నీ ఇల్లే చేస్తారు, సర్వ పాపాలు ఇల్లే చేస్తారు, పనికి మాలిన పాపర పనులన్నీ ఇల్లే చేస్తారు. పదవి మాత్రం పట్టుకొని ఊగులాడుతానే ఉంటారు. ఎందుకంటే ఆ పదవే వీళ్ళకి శ్వాస. ఆ పదవి లేకపోతే ఈ శ్వాస ఆగుతుంది, మరణంతో సమానం వీళ్ళకు. అందుకే రామ్మోహన్ నాయుడు కూడా రాజీనామా చేయకుండా ఉన్నాడు. నిజంగా మేము అడుగుతా ఉన్నాం, ఆ మహనీయుని లాల్ బహదూర్ శాస్త్రిని ఆదర్శంగా తీసుకొని ఈ శాఖకు మంత్రిగా నువ్వు చేసినంత పెద్ద తప్పిదానికి నైతిక బాధ్యత వహిస్తూ ఇమ్మీడియట్గా రాజీనామా చెయ్యాల. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భారతదేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి ఈ తప్పును గంటల వ్యవధిలో సరిదిద్దాల్సిన బాధ్యత ఉంది. అన్నిటికంటే ప్రధానమైంది రంగారెడ్డి నార్సింగ్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అసెస్మెంట్ రద్దు, రికార్డుల పరిశీలన నిర్వహించారు. జీహెచ్ఎంసీ నర్సింగ్ మున్సిపల్ సర్కిల్ పరిధిలోని అధికారులు ఈ నెల 3వ తేదీ రాత్రి నార్సింగ్ సర్కిల్ కార్యాలయం నుంచి రికార్డులను అధికారికంగా స్వాధీనం చేసుకున్నారు. అయితే కొందరు అధికారులు 4-5 తేదీల్లో పాత మున్సిపాలిటీ పేరుతో అనేక ఫైళ్లను క్లియర్ చేసి అందిన కాడికి దండుకున్నారు. ఈ విషయమై అడ్డగోలుగా అనుమతులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని, అక్రమాలు తేలితే నార్సింగ్ సర్కిల్ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు ించినట్లు సమాచారం. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.